ఉంది అంటే సార్ అన్నారు కదా బాబు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు కదా. దానికి ఒక ఉపమానం చెప్పే మహాభక్త విజయంలో ఏంటంటే తప్పకుండా మీరు వినాలి. ఒకప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు బయలుదేరి వస్తున్నారటండి. వస్తుంటే విశ్వామిత్రుడు అన్నారట, ఏదైనా మానవ జన్మకి ముక్తి కావాలి అంటే తపస్సు చేయాలి అన్నారట. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. అప్పుడు వశిష్ఠ మహర్షి అన్నారట, కాదు విశ్వామిత్ర, తపస్సు చేయాలంటే సర్వాన్ని వదిలేసి అడవులకు పోయి ముక్కు మూసుకొని అన్ని చేయాలంటే ఎక్కడ చేస్తారు? అలా కాదు, రోజుకు వారానికి ఒక్కసారి సత్సంగం చేస్తే దానిలో ఎంతో గొప్ప శక్తి ఉంది అన్నారట. ఎవరు? విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి అంటే విశ్వామిత్రుడు ఊరుకోలేదండి. వీళ్ళిద్దరూ చాలా ప్రమాదకరమైన మనుషులు. వాళ్ళు ఏం చేశారట, కుదరదు, తపస్సే గొప్పది అన్నారట ఆయన. లేదు, సత్సంగమే గొప్పది అన్నారట ఈయన. వీళ్ళిద్దరికి వాదం వచ్చిందండి. వచ్చి ఎక్కడి వరకు వెళ్ళారు? కైలాసం వరకు వెళ్ళారు. కైలాసం వెళ్ళేసరికి తప్ప ఇద్దరు కూడా సామాన్యులు కాదు, వచ్చారు. వీళ్ళు ఊరకరాని మహాత్ములని ఎదురుగుండా పిలిచి వాళ్ళకి అర్ఘ్యపాధ్యాయుల చేత పూజించిన తర్వాత, ఏమి స్వామి ఇలా వచ్చారు, ఊరకరాని మహాత్ములు అన్నారట. అంటే ఏమి లేదయ్యా, మా ఇద్దరికి ఒక సందేహం వచ్చింది, సత్సంగం గొప్పదా తపస్సు గొప్పదా అన్నారట. ఈ రెండింటిలో ఏది గొప్పదని చెప్పినా పరమేశ్వరుడు ఉన్నాడండి. ఇద్దరు అటువంటి వాళ్ళు ఈ కైలాసాన్నే శపించి పారేస్తారు. అందుకాళ్ళు, స్వామి నాకు కొంచెం పనుంది, నా భక్తుల మహేంద్ర వాళ్ళు పిలుస్తున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, వీరు తిన్నగా బ్రహ్మలోకం వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు బ్రహ్మలోకం వెళ్ళారు. ఆ బ్రహ్మ పని చేసుకుంటుంటే ఇదే ప్రశ్న వచ్చిందన్నమాట. వస్తే ఏది గొప్పది, సత్సంగం గొప్పదా తపస్సు గొప్పదా అన్నారట. అనేసరికి ఆయన ఏది గొప్పదని చెప్పినా వీళ్ళు నా బ్రహ్మలోకం అయిపోతుంది రా పని. అందుకోసం స్వామి నేను సృష్టి చెయ్యాలి కానీ లేదు, ఒకసారి వైకుంఠం వెళ్ళిపోండి అన్నారట. ఆయన కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వైకుంఠం వెళ్ళారటండి. వైకుంఠం వెళ్ళి శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమస్కరించి, శ్రీమన్నారాయణుడు ఆ మహర్షికి అర్ఘ్యపాద్యముల చేత కూడా పూజ చేసి పూజించి, స్వామి ఎందుకు వచ్చారు స్వామి, ఊరక రాదు కదా మహాత్ములు, తమ రాకతో నా వైకుంఠమే పావనమైంది, ఏంటి స్వామి అన్నారట. లేదయ్యా స్వామి నారాయణ, నాకు సందేహం వచ్చింది. ఏంటి స్వామి, మీరంత మనుషులకి, మీలాంటి మనుషులకి వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వారికి మీకు సందేహమా? కాదు స్వామి, సత్సంగం గొప్పదని ఆయన అంటున్నాడు, తపస్సు గొప్పదని నేను అంటున్నాను. ఈ రెండింటిలోకి ఏది గొప్పది అన్నారట. రెండింటిలో ఏది గొప్పదన్నా నా వైకుంఠం ఉండదు. అందుకు స్వామి ఏది చెప్పనో ఆ భూమిని పోసేటటువంటి ఆదిశేషుడికి అన్నారట. అంటే ఏం చేస్తారు, ఎలాగైనా తగు తెలుసుకోవాలి. వాళ్ళిద్దరూ కలిసి భూమిని మోసే ఆదిశేషుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి, ఓ ఆదిశేష, మేము 3 లోకాలు తిరిగినా సరే మాకు సమాధానం దొరకలేదు, మేము ఒక పని మీద వచ్చాము, మాకు కొంచెం తీర్పు చెప్పవయ్యా అన్నారట. ఏంటి స్వామి మీ తీర్పు అని అడిగితే, సత్సంగం గొప్పదని వశిష్ఠ మహర్షి అంటున్నారు, తపస్సు గొప్పదని ఈయన అంటున్నారు. రెండింటిలోకి ఏది గొప్పదో చెబితే మేము వెళ్ళిపోతామన్నారట. స్వామి నేను మీ తగు పరిష్కారం చేయాలంటే నా నెత్తి మీద భూమి వరుంది కదా, మీ ఇద్దరిలోకి ఎవరైనా సరే 10 నిమిషాలు మీ శక్తితో నా భూమిని భారాన్ని ఆపి నన్ను బయట తీసుకురండి, అప్పుడు మీకు తగు శక్తి చేస్తానన్నాడు. అప్పుడు అనేసరికి విశ్వామిత్రుడు 100 సంవత్సరాలు చేసిన తపస్సు దారపోసాడట. భూమి ఆగలేదు. 200 సంవత్సరాలు తపస్సు చేసిన రెండోసారి పోసాడు, దారపోసాడు, ఆగలేదు. 3వసారి తన యావజ్జీవ తపస్సు దారపోసినా సరే భూమి ఆగలేదట. అప్పుడు ఎవరున్నారండి, ఆయన పని అయిపోయింది, ఒకరు చెప్పాలా, తపస్సు కాదు. అప్పుడు ఆయన వశిష్ఠ మహర్షి
చూడండి, నేను శుక్రవారం ఈ 10 గ్రామాల్లోని కూడా చేసినటువంటి ఈ యొక్క మహేంద్రవాడలో మన గురుస్వామి గారు చేసినటువంటి 26 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఆయన శ్రమించి, సామాన్యం కాదండి, ఎవరి ఏంటో నాకు తెలుసు, నేను చేస్తున్నాను కనుక. ఆయన ఒక్క శుక్రవారం సత్సంగం చేసినటువంటి సత్సంగ ఫలితాన్ని ఆ వశిష్ఠ మహర్షి దారిపోసారటండి. వెంటనే భూమి ఆగిందట. చూసారా? అందుకోసం అమ్మ సామాన్యం కాదు, సంసారంలో మునిగిపోవద్దు, ఇది నిజం కాదు, ఇది మృత్యువు, ఇది కాలసర్పం మింగుకొని వస్తుంది. ఏ క్షణంలో ఎవరు ఎలా ఉంటామో తెలియదు. అందుకు మంచి పని చెయ్యాలి అంటే సత్సంగానికి రావాలి. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనందరం కూడా సత్సంగం చేయాలని మరి ఆపినా సరే మరి ఒక్కసారి మీ దగ్గర నేను మైకి తీసుకొని చెప్పాలనిపించి చెప్పినందుకు, విన్నందుకు ధన్యవాదాలు.